ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 1వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, లోకమును దాని ఆశను గతించిపోచున్నవిగా కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము కూడా నిలిచును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. లోకమును దాని ఆశ అంతా కూడా గతించిపోతాయంట. మరి దేవుని చిత్తమును జరిగించేవారు మాత్రం నిరంతరము కూడా వారు నిలిచి ఉంటారని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి దేవుని చిత్తానికి అప్పగించుకొని మరి లోకంలో వండుకున్నట్లు, లోకాశులో వండుకున్నట్లు, లోకంలో ఉన్నాయని కూడా నేత్రాస, శరీరాస, జీవపడమ్మని మరి దేవాది దేవుని స్థానంలో మరి లోకంలో ఉన్న వాటి కోసం చూడకూడదు. కానీ దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకుని చిత్తానికి మనం జరిగించినట్లయితే మరి నిరంతరము కూడా మనం నిలిచి ఉండేవారి బిడ్డలుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలైనా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించండి. ప్రతి కుటుంబంలో కూడా సమాధానం నెమ్మదిగా అనుగ్రహించిన తండ్రి, మా భారతదేశాన్ని మీరు దీవించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచివంతులు నింపండి. దేవాది గుర్తండి యేసునికి స్తోత్రాలు ప్రభు. దేవా యేసునికి వందనాలు తండ్రి ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. ఈ దేశంలో బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి ప్రభు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభు. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి ప్రభు. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. నేను ప్రభు గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రి ప్రభు. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.